హాయ్ హలో నమస్తే, నేను మీ రోజా. ఈరోజు దొండకాయ ఫ్రై మసాలాస్ తక్కువగా ఉండేలా ఎలా చేసుకోవాలో, అలాగే సింపుల్గా ఈజీగా అయ్యేలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ డిష్ రైస్కి అలాగే చపాతీస్కి కూడా చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ పావు కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను. ఈ పావు కేజీ దొండకాయల్ని సన్నగా కట్ చేసి రౌండ్ షేప్లో తీసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. మనం ఫ్రై చేసిన పౌడర్ కోసం వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి, పుట్నాలు, శనగపప్పు, ధనియాలు అయితే తీసుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ అయితే మనం యాడ్ చేసేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని 2 రెబ్బల కరివేపాకు, శనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇవి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. రుచి బాగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా. అలాగే ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దొండకాయల్ని కలుపుతూ ఉంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి. దొండకాయలు అనేటివి అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, దొండకాయలు అనేది ఈ విధంగా మగ్గుతున్నాయి. అలాగే తొందరగా కుక్ అయిపోతాయి. సిమ్లో పెట్టుకొని చేసేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఫ్రై అనేది సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. ఇవి ఇలా మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మనం పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రైకి పౌడర్ కోసం ఇక్కడ మనం ఎండుమిర్చి, అలాగే పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు, అలాగే రుచికి తగ్గట్టుగా మిర్చి పౌడర్, రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని వరకుగా గ్రైండ్ పట్టుకొని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫైన్ పౌడర్ గ్రైండ్ ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. దొండకాయలు కూడా మంచిగా మగ్గిపోయాయి. దొండకాయలు చూసారా ఎంత దగ్గరకు వచ్చేసాయో ఫ్రై అయ్యి. ఇప్పుడు దొండకాయల్ని స్టవ్ ఆఫ్ చేసి దించిన తర్వాత ఈ పౌడర్ మాత్రం ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం వేయించాం కదా పల్లీలు, అందుకే నేను ఏం వేయించలేదు. దొండకాయ ఫ్రై అనేది మసాలా తక్కువగా ఇలా అయితే నేను చేశానండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే దొండకాయ ఫ్రై వేడివేడిగా వేడి అన్నంలో, అలాగే రైస్లోకి, చపాతీ, జొన్న రొట్టె, బియ్యం రొట్టె అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుందన్నమాట. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ ఆహా కుకింగ్ విత్ రోజా. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.